మగోడికి పేర్లు చెప్పాలి, పేర్లు చెప్పు. మగోడు పుట్టిన పేర్లు చెప్పయ్యా. నీళ్లు తాగడానికి వెళ్ళిన ఒక లేడు. మగోడు పేర్లు చెప్పు. నువ్వు చెప్పింది కరెక్ట్. పేర్లు చెప్పా. మగోడు ఎవరు తెలియదు నీకు? అయితే నీకు రాధా మనోహర్ దాస్ ఏం చెప్పలేదు, అయితే నువ్వు చదువుకోలేదు. అరే రాధా మనోహర్ దాస్ నేను అవన్నీ నాకేం పని? నేను చదువుకుంది బైబిల్, క్రిస్టియానిటీ బయటకు వచ్చాను. అయినప్పుడు నువ్వు అతని దగ్గర ఎందుకు పని చేస్తున్నావు? పైగా నీ నెంబర్ అతను ఎందుకు ఇచ్చాడు? అంటే నా ఇష్టం, నేను ఎక్కడ పని చేయాలి నువ్వే చెప్తావా? ఎవరికి పొద్దునే చెంపట్టుకొని పోకు వారం రోజులు అని చెప్తాను. నువ్వు మానేస్తావా? నా ఇష్టం చోట నేను పని చేస్తాను, నా ఇష్టం జీతం నేను తీసుకుంటాను. నువ్వేడు అడగటానికి? సరే అయితే నేను విషయం చెప్తాను. 2 చెప్పు వింటాను కరెక్ట్ గా. నీకులాగా నేను ఆడియోడి దగ్గర పని చేస్తలేదు, నేను కూలి పని చేసుకుని బతుకుతున్నాను. నేను పత్తి చేనుకి వెళ్తున్నాను చెప్పాను కదా ఇందాకే. దేవుణ్ణి అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎట్లా? దేవుడు పరిశుద్ధుడా? కాదు. సరే ఇప్పుడు దేవుడు నువ్వు గొప్పోడు అన్నావు. ఎలా దేవుడు? బైబిల్ నుంచి ఎప్పుడు పరిశుద్ధుడే అయినా. అదే ఎక్కడ చూపించు? యేసు దేవుడు అని చూపించు, ఒక మాట చూపించు. బైబిల్ అంతా దేవుడు అని చూపింది, మా గ్రంథం అదే నేర్పింది. సరే అంతా చూపించు. దానికి ఎక్కడ చూపించు, పరిశుద్ధులని ఒకసారి చూపించు. ఎవరు? మీరు నమ్ముకున్న దేవుడు ఒక్క దేవుడు పరిశుద్ధుడని చూపించు. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడు అంటే పాపం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఇప్పుడు పరిశుద్ధమైన ఉప్పు అని కాదు. తమ్ముడు ఒక నిమిషం ఆగు. పరిశుద్ధమైన పసుపు, పరిశుద్ధమైన ఉప్పు. ఒక నిమిషం ఆగు. పరిశుద్ధమైన ఉప్పు అని ఉంది. అరే తమ్ముడు పరిశుద్ధ జలము. ఒక నిమిషం. పరిశుద్ధ జలము, పరిశుద్ధ ఉప్పు అంటే ఎన్ని పాపాలు చేయకుండా ఉప్పు, పాపాలు చేయకుండా నీళ్ళు అని అర్థమా? పరిశుద్ధ ఉప్పు. పెళ్లి చేసుకున్నావా? పెళ్లి కాకనే ఇంకా బాధపడుతున్నాయా? తీరుస్తావా కోరిక ఏమన్నా? అయితే నీకు ఈరు పర్వాలేదు, నాకు పెద్ద ఇబ్బంది. ఇప్పుడు ఏసు మళ్ళీ చెప్పు. ఏసు పరిశుద్ధుడా? ఏసు పరిశుద్ధుడా? అరే బాబు మీరు అజ్ఞానం. అంటే ఏసప్పుడు పరిశుద్ధుడు అంటే పాపం చేయనోడు అన్నావు. మరి పరిశుద్ధమైన ఉప్పు అంటే ఉప్పు పాపం చేయలేదు అర్థమా? పాపం చేయలేదు. మా పరిశుద్ధ గంధం. పరిశుద్ధమైన ఉప్పు అంటే ఏంటి? పరిశుద్ధ జలం అంటే ఏంటి? పరిశుద్ధమైన పసుపు అంటే ఏంటి? పరిశుద్ధమైన ఉప్పు ఏంటి? ఇవన్నీ ఏంటి? పరిశుద్ధాలు కదా ఇవన్నీ ఏంటి? మరి అంటే ఉప్పు పాపం చేస్తుందా? పరిశుద్ధ జలం పాపం చేస్తుందా? నిజంగా నీకు పెళ్లి అవ్వలేదు అంటున్నావు బాబు. ఒక్క నిమిషం వినయ. పరిశుద్ధత అంటే శుద్ధి చేయబడింది అని అర్థం. వీడియో బాబు రాధా మనోహర్ దాస్ గారు మొన్న రీసెంట్ కి వీడియో రిలీజ్ అయితే అమ్మాయికి చెప్తున్నాడు. చెప్పుకొని వేసుకొని మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? చెప్తాను, నేను పెడతాను. ఆయన వేసుకుంటాడు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మరి అలా అమ్మాయి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మనుషులు మీ ఇంట్లో వాళ్ళని వచ్చి వేయాలో చెప్పు. మీ ఇంట్లో వాళ్ళని వచ్చి వేయాలి. మీ ఇంట్లో వాళ్ళని వేయాలంటే చెప్పు, ఆయన పంపిస్తాను నేను. అప్పుడు ఇటు లంజా కొడుకని ఒప్పుకోవాలి. నేను లంజా కొడుకునిరా, నేను ఎలా బతుకుతాను అని చెప్పాలి. తమ్ముడు నువ్వు ఇంతకుముందు ఏమన్నా నాకు కోపం రాదన్నావు, ఇప్పుడు మళ్ళీ కోపం ఎందుకు వస్తుంది? నువ్వు చాలా అజ్ఞానంలో ఉన్నట్టున్నావు పాపం. ఇలాగే మొత్తం మీద బతుకుతున్నట్టున్నావు. మీ ఇంట్లో మీ అమ్మగారి దగ్గరికి రాధా మనోహర్ గారిని పంపిస్తారు. తమ్ముడినో చెల్లెన్నో పుట్టించు. మీరు మాటలతోనే బతుకుతున్నారు. అంతకంటే మీకు నువ్వు కూడా బతుకు, మేము వద్దలేదు. నువ్వు కూడా బతుకు, వద్దలేదు. అలాంటి బతుకు నేను ఎప్పుడు ముందాక చచ్చిపోతాను. నేను అర్థం దరిద్రం చచ్చిపోతా పరంగా పీడ వదిలిపోయింది. మాకెందుకు ఈ దరిద్రం? రాధమాయి ఏసు తండ్రి పేరు కాదు. నేను నా తండ్రి పేరు చెప్తా. మనం చూసుకోవాలి. ఒక నిమిషం. నేను నా తండ్రి పేరు చెప్తా, నీ తండ్రి పేరు నువ్వు చెప్తావు. ఏసు తండ్రి పేరు చెప్పు. ఆయనే తండ్రి. ఇంకేసు తండ్రి ఏంటి? అంటే వచ్చి మేరీని వేసింది ఆయనేనా? అవునా? అంటే మేరీని వేసి ఏసే పుట్టాడా? అంటే మేరీని వేసింది ఏసేనా, ఇంకెవరైనా వేసారా? మేరీ వచ్చి అక్కడ తండ్రి వచ్చి మేరీ గర్భాన్ని ధరించాడా లేదా డైరెక్ట్ గా వచ్చి కనేసాడు అనుకుంటున్నావా? నేను రిఫరెన్స్ అవుతాను ఒకసారి. వచ్చేస్తే ఇంకో అంటాడు మాట్లాడవాగు. రిఫరెన్స్ ఇస్తున్నా, నేను చెప్తున్నా. రిఫరెన్స్ ఇస్తున్నా. ఆయన డైరెక్ట్ గా వస్తే ఇంకో పిల్లనికి అంటాడు. ఆయన అయిపోతాడు. ఎరుపుగా ఇంత జ్ఞానంలో ఉన్నావు నువ్వు. నేను చెప్తా. మత్తయి సువార్త, ఇదిగో లూకా సువార్త 1:35 అవతలకి వెళ్ళావు అంటే నీ అంత దరిద్రుడే. లూకా సువార్త ఉంది, అలా ఉంచు చెప్తాను నీకు. రిఫరెన్స్ పెడితే కానీ లూకా సువార్త 1:35 దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. విన్నావా? ఎప్పుడు? నేను చెప్తున్నా. నేను ఇక్కడ 2 డౌట్లు ఉన్నాయి నాకు. ఎప్పుడు వచ్చింది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఎవరి మీదకి? మేరీ మీదకి పరిశుద్ధాత్మ వస్తాడంట. సర్వోన్నతుడు ఇంకొకటి వచ్చి ఏం చేస్తాడు? ఏమైనా బాబు ప్రశ్న విను. ఒకసారి నా ప్రశ్న విను. నువ్వు విన్న తర్వాత నువ్వు మాట్లాడు. నీకు అవకాశం ఇస్తా. నేను అదే చెప్తున్నా. నేను ఆ మాట కాలేదు కదా.
మరి అంతే మరి తమ్ముడు తమ్ముడు అన్నావు కదా. ఒక్క నిమిషం బైబుల్లో ఉండి అందరికి వెళ్ళాను తమ్ముడు, నాకేం అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం విను నా మాట. తినరా శుభ్రంగా తిను. ఒక్క నిమిషం నా మాట. ఒక మాట విను. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, అవునా? అవును. సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను వచ్చింది. సర్వోన్నత శక్తి. సర్వోన్నతుడు అంటే ఎవరు? ఆయనే. ఎవరు ఆయన అంటే? యేసుక్రీస్తు. అంటే పరిశుద్ధాత్మ కూడా యేసుక్రీస్తేనా? అవును, త్రియేక దేవుడు ఆయన ఒకడే. ఆయన ఒక్కడే. అంటే యేసు మేరీ మీదకి వస్తున్నాడు, వచ్చేసి తర్వాత ఏసే వచ్చి ఏమైనా కమ్ముకున్నాడు, ఏసే గర్భం చేశాడు, ఏసే పుట్టాడు. నువ్వు ఇలా మాట్లాడుతుంది కూడా ఆయనే. నీకు అర్థం కావట్లేదు. బైబుల్ కాదలేదు బాబు. ఇన్ని సంవత్సరాలు నేను బైబుల్ చదువుకున్నాను. ఇలా యేసు నీ మీదకి వచ్చును బాబు. నువ్వు చెప్పిన లెక్క ప్రకారం తమ్ముడు ఒక మాట చెప్పలేదు. ఒక మాట నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే చెబుతున్నా. లూకాసు వార్త 1:35 యేసు నీ మీదకి వచ్చును, యేసు శక్తి నిన్ను కమ్ముకొనును, యేసు నీకు పుట్టును. ఒప్పుకుంటావా దీనికి? అంటే మేరీని వేస్తున్నది ఏసే, మేరీని కమ్ముకుంది ఏసే, పుట్టింది కూడా ఏసే. ఎంత అజ్ఞానవంతుడు ఎవడ ఉంటారన్న ఆయన. నువ్వు చెప్పిందే కదరా బాబు. నేను ఆ మాట అన్నా. పెట్టుకోరా ఎరుపు, నీ కూతురు పెట్టుకోరా, అప్పుడు అర్థం అవుతుంది. మేరీని పెట్టుకుంటారా? నాకు ఎందుకు ఈ బాధలు? నీ దరిద్రంగా ఉన్నావు నువ్వు. ఇదిగో బైబుల్ యేసు నీ మీదకి వచ్చును, యేసు శక్తి నిన్ను కమ్ముకొనును. అంటే యేసు వచ్చేసి ఆమె మీదకి ఎక్కేసాడట. యేసు వచ్చి మళ్ళీ కమ్ముకున్నాడంట. అంటే కమ్ముకోవడం అంటే కదలకుండా చేయటం. సరే సరే, నువ్వు అలాగే ఉండు. నువ్వు శుభ్రంగా ఉండు. కానీ నువ్వు ఇప్పుడు కొంచెం బైబిల్లో రిఫరెన్స్ చేసి చెప్తున్నావు కదా. సైతానం గాడికి కొంచెం అవకాశం ఇచ్చాడు 2026 నుంచి 2030 వరకు. అంతవరకు నా టైము ఏంటంటే 25, 26, 26, 30 ఈ వరకు కూడా కులాలు, మతాలు, వ్యభిచారం విస్తరించిపోతుంది అని బైబిల్ చెప్తా ఉంది. ఒకసారి నువ్వు నీ ఇంట్లో కూడా చూసుకో ఒకసారి. అది వ్యభిచారం విస్తరించిపోతా ఉంటది. ఏం చేయమంటావు నన్ను? ఎక్కడ ఉంటే చెప్పు, నేను వెళ్తాను. నాకు వ్యభిచారం కావాలి, ఇష్టం నాకు వ్యభిచారం అంటే. ఎందుకంటే వ్యభిచార వంశాలు యేసు పుట్టాడు కాబట్టి నాకు వ్యభిచారులు అందరూ కూడా యేసు వంశం నుంచి వస్తున్నారని చెప్పి నా డౌట్. అందుకే వ్యభిచారుల పప్పులకి వెళ్ళి అక్కడ ఏసయ్య రెండో రాకుండా నేను వెతుకుతాను. చెప్తా నేను తమ్ముడు ఒక మాట. వ్యభిచార వంశంలో యేసు పుట్టాడు కాబట్టి మళ్ళీ అదే వంశంలో పుడతాడని చెప్పి వెతుకుతాను పోయి ఉంటాను. నువ్వు ఎలా ఉంటావు అనుకుంటున్నావో, నీకంటే అంతకంటే దారుణంగా ఉంటాను నేను. ఎవరు? నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, నేను మంచిగా. నేను బైబిల్ ప్రశ్నించగానే ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడానా? నువ్వు ఎక్స్ట్రా కాదు మాట్లాడి నువ్వు ఉన్నాయి. నేను చెప్తాను నిజంగా. చెప్పు. చెప్తాను అన్ని కొంచెం ఏమైనా కల్పించి ఒక మాట చెప్పానా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బైబిల్ నుంచే వచ్చానురా అన్నదానికి పెద్ద తప్పు. నువ్వు బైబిల్ నుంచి రాకుండా నేను ఎక్కడి నుంచి వచ్చాను మరి? ఒకసారి ఏంటన్నా, నేను బైబిల్ చదివాను కాబట్టి బైబిల్ నేను వచ్చాను కాబట్టి బైబిల్ దగ్గర నుంచే వచ్చాను నేను. తప్పే ఉంది దాంట్లో? అవును, బైబిల్ నుంచి వచ్చాడు. నువ్వే చెప్పావు మేరీని వచ్చి యేసు వేసాడు, మేరీని యేసు వేస్తున్నప్పుడు మేరీని కొమ్ముకుంది కూడా వేసాను, పుట్టింది కూడా వేసాను, నువ్వే చెప్పావు. నేను ఆ మాటలు ఎక్కడ మాట్లాడాను? ఇప్పుడు ఫస్ట్ ఉన్నది ఒకడు ఫస్ట్ లో ఉన్నదని 5 దాంట్లో పెడతాం, 5 దాంట్లో 4 దాంట్లో పెడతాం, 4 దాంట్లో 3 దాంట్లో పెడతాం. మేము అడిగే దాంట్లో సమాధానానికి మీరు తారుమారు మార్చి ఇలా ఉండటం తప్ప మీకు ఏమీ తెలియదు అసలు. నువ్వు బైబిల్ ప్రకారం నేను మాట్లాడమంటావు, నా సొంత వచ్చినాడు మాట్లాడమంటావా? నీ బైబిల్ ప్రకారంగా మాట్లాడితేనే మంచిది. అవును, నేను అయ్యే చూపించాను, రిఫరెన్స్ అయ్యే చూపించాను కదా. కల్పించి చెప్పానా? రాహాబు, బెత్షెబా, తామర, రూతు నలుగురు కూడా వ్యభిచారులే అని చెప్పాను. నీ ఏజ్ 35 and 40-45 ఉంటది. ఒకసారి ఆగు చెప్పేది. పర్వాలేదు, నా ఏజ్ ఇప్పుడు 30 అయినా 20 అయినా 16 అయినా 16 అయినా ఈ దేశానికి ఈ సమాజానికి వచ్చిన నష్టం లాభం ఏమని చెప్పు. యేసు పెళ్లి కాలేదు, యేసు పెళ్ళం లేదు, మరి యేసు ఏదేదో తేడా అనుకుంటున్నారు. మరి నేను ఏమన్నా నా మాట చెప్పు, ఆ మాట చెప్పు. యేసు 35 వచ్చినా పెళ్లి కాలేదంట, మరి యేసు తేడా కాదని అందరూ అనుకుంటున్నారు. నేనేం చేయమంటావు చెప్పు. ఒకసారి ఆగండి, మీరు చెప్తాను ఒకసారి కామ్గా. మీకు మ్యారేజ్ లోనే ఒక ఫోకస్ పెట్టి మీ జీవితం కోసం ఎత్తుకోలేదు. తర్వాత పిల్లల ప్రపంచంలోనే ఒక జీవితాన్ని ఎత్తుకోలేదు. ఎవరు?
మీరు చెప్పేదేనండి ఎందుకు ఎవరంటారు అసలు కాదయా నా పెళ్లి గురించి నీ ఇప్పుడు యేసుకే పెళ్లి కాలేదు, యేసు గురించి నువ్వు బాధపడకుండా నా గురించి బాధపడుతున్నావేంది? మరి మాట్లాడినప్పుడు లైట్ గా కాదు, నువ్వు యేసు గురించి బాధపడాలి. ఈయనకేంటి లేదా? యేసుకు ఆకలేసింది, దప్పికేసింది, ఆకలేసింది, లెటర్కి పోయాడు, ఉచ్చకపోయాడు, అన్నిటికి పోయాడు, మరి మగతనం లేదంటే ఎట్లా నమ్మాలి ఇది నేను? ఇప్పుడు ఈ సమాజంలో ఎలా ఉందంటే ఇండైరెక్ట్ గా మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నాం తప్పు అంటే ఆ దగ్గరికి మళ్ళీ నా ప్రశ్న ఒకసారి విను. యేసుకు ఆకలేసింది, కోపం వచ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి, అన్ని ఉన్నాయి ఆయనకి. ఒక మగతనం లేదంటే ఎలా ఒప్పుకోవాలి చెప్పు? రీజన్ ఏంటి అంటే మగతనం లేదా? మగతనం ఉంది కాబట్టి ఒక ఆడియో మొహం మీద ఉమ్మేయించుకొని తంతే ఏడిచాడు, అదేనా మగతనం అంటే? నాకు తెలియక అడుగుతున్నాలే. కొట్టేటప్పుడు కుర్రో మర్రో రక్షించయ్యా తండ్రి, నువ్వేం చేయి తండ్రి, రక్షించు, కాపాడని చెప్పి ఏడుచుకుంటూ పెద్ద పెద్ద పెడబొబ్బలు పెట్టుకుంటూ చేశాడు, అదేనా మగతనం అంటే? అంటే కత్తి తీసి 10 మంది వస్తే 10 మందితో వీరొచ్చిన పోరాటం మగతనమా నీ దృష్టిలోలే? అంటే కత్తి తీసుకుని పోరాటం ఎవరితోనా? మరి బజరంగి దళాలు ఇప్పుడు అవును కత్తులు కూడా మీ అమ్మని నేను వచ్చి రేప్ చేస్తే నువ్వు నన్ను క్షమిస్తావా లేదా పోరాడతావా కత్తి తీసుకొని? అవునా? సరే, మీ అమ్మ వచ్చి చీరలాగి లంగా లాగుతాను. ఇది నీకున్న గుణం, అది నేను నేర్పిస్తాను. మొగోళ్ళగా మారండి అని చెప్తున్నా. నేను ఒక్క మాట మాట్లాడినా నేను మాట్లాడతా, ఎందుకంటే దుస్తులకి జ్ఞానోదయం కలగాలంటే మనం ఇలానే మాట్లాడాలి. లేదు, జ్ఞానోదయం కోసం మీరు మూర్ఖులా అంటే నీ అమ్మ పైన చేయేస్తే నువ్వు ఏం చేస్తావు చెప్పు? పోనీ రా వచ్చి చెయ్యి చూద్దాం. అంటే నువ్వు క్షమించాలి కదా, బైబిల్ చెప్పింది, నేను చెప్పటం కాదు. అవునరా నాయన, నువ్వు క్షమించాలి. చెప్తాను, వచ్చి చెయ్యి. మీ అమ్మని ఒక రౌండ్ వేసుకున్నా సరే నువ్వు ఏమనాలంటే, అయ్యా అమ్మని ఒక రౌండ్ వేసుకున్నావు, ఏం చెప్పాడు? చెంప చూపించాడు అని చెప్పాలి. మీ అమ్మని ముందేస్తే ఎరకి తిరిగి మీ అమ్మని నుంచో పెట్టాలి. అది నీ యొక్క మంచితనం. అలాగే ఆయన భక్తులు వచ్చి ఆయన జ్ఞానం చేస్తుంటే వాళ్ళతో యాసాలు వేసినోడు మీకు దేవుడు అయిపోయాడు. ఎవరు పిల్లలతో వేస్తాడు? ఏం వేసాడు పిల్లలతో వేషాలు? మీ అమ్మతో ఏమైనా వేసాడు వేషాలు? మీ చెల్లితో ఏమన్నా, మీ అక్కతో ఏమన్నా వేసాడు వేషాలు? ఆయనకు నచ్చిన వాళ్ళు ఆయన వేషాలు వేస్తున్నాడు, నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఎందుకు ఏదో కాదు, మీ అమ్మతో వేషాలు వేయలేదు నువ్వు బాధపడు, మీ చెల్లితో వేసాలు నువ్వు ఆయన నచ్చిన వాళ్ళు ఆయన వేషాలు, నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? సన్నాసి జ్ఞానం అంటే పెళ్లి కాదు, ఇప్పుడు పెళ్లి కాకుండా మగతనం లేకుండా అన్ని ఉన్నాడు వాడు ఏమైతే చెప్పు? నీ నెంబర్ పెట్టాడు నాకు, నేను చెప్పలేక మళ్ళీ కొంప మీద పడుతున్నావు. ఇంతకంటే ఎరుపు ఏం కొంప మీద పడ్డా? ఇప్పుడు నేను అడిగిందంటే తప్ప ఏం చెప్పాడు? చెంప కొట్టి చెంప చూపించమన్నాడు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళమన్నాడు, పై వస్త్రం కింద వస్త్రం కూడా తీసేయమన్నాడు. మరి అంత శాంతిగా బతకమన్నాడు, నువ్వు ఎందుకు బతకట్లేదు? శాంతిగా బతకాలంటే నువ్వు వచ్చి నువ్వు బతకాలి శాంతిగా. ఇప్పుడు మీ అమ్మని ఒక రౌండ్ వేసుకుంటే 2వ రౌండ్ వేసుకోమని వెనక్కి తిప్పి మీ అమ్మని నుంచో పెట్టాలి. నువ్వు బైబిల్ చెప్పిన ప్రకారం నువ్వు బతకాలి. నీ నెంబర్ ఉంది కదా, రా వచ్చి నిలబడితే కానీ. ఎక్కడ ఏ ఊరు నీకు చెప్పుకోని? ఏ ఊరు చెప్పు? చెప్తాను రారా బాయ్. నువ్వు ఎందుకురా నువ్వు ఊరు చెప్పు, నేనంటే బయలుదేరుతాను. నీ దేవుడు నేర్పిన గ్రంథం, నీ గ్రంథం నీకు అసలు నేను హిందువునని నీకేమైనా చెప్పాను? ఇప్పుడు హిందూ గ్రంథాలు నమ్ముతున్నా, హిందూ గ్రంథాలు చదివాను, నీకేమైనా చెప్పానా? నేను పాస్టర్ని, బయటకు వచ్చాను, బైబుల్ ప్రేమించు ఒక మాట అదిగో చూసి వచ్చేసింది, యెహోవా వచ్చేసాడు. కొడకనా ఎవడవరా నువ్వు? నీ అమ్మను ఒక్క నిమిషం. బైబుల్లో నువ్వు బైబుల్లో నుంచి మళ్ళీ వేరే గ్రంథాల్లోకి వెళ్ళాను నువ్వు చెప్తున్నావు. ఏ గ్రంథాలు? అసలు గ్రంథాలు తెలుసని చెప్పానా? కాదు తమ్ముడు, నా గ్రంథాలు తెలుసని నీకు చెప్పానా? విచారం చేయకు, దొంగతనం చేయకు, ఇది మాట్లాడిందిరా ఎర్రపుక. అయితే అమ్మని అక్కని చెల్లెల్ని కూతురు దెంగచ్చు, తప్పు కాదు బైబిల్ ప్రకారం. అదిరా మీ గ్రంథాలు నేర్పింది, మా గ్రంథం బైబిల్ నేర్పిందిరా బాబు. నువ్వు నేర్పిస్తున్నావు అది కదా. బైబిల్లో అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెన్నమ్మని పెద్దమ్మని ఏమైనా అనుకుంటే దెంగారు, వాళ్ళకి ఎటువంటి శిక్ష లేదు. చూపించు. ఇప్పుడు మోహపు చూపు బైబిల్ ఏం చెప్పింది? మోహపు చూపు చూడకూడదు అని చెప్పింది, అవునా? అవును. కానీ అమ్మని అక్కని చెల్లెల్ని దెంకోవచ్చు, తప్పు కాదు. అదే చేసి చూపించింది బైబిల్. తమ్ముడు కాదు, ఒక నిమిషం. మోహపు చూపు చూడకూడదు, నేను ఒప్పుకుంటా. చెప్పేది మోహపు చూపు చూడకూడదు, నేను ఒప్పుకుంటా. కానీ నచ్చిన అమ్మని చెల్లెల్ని అక్కని కూతుర్ని పిన్నమ్మని పెద్దని అందరినీ దెంకోవచ్చు, తప్పు కాదు. బైబిల్ చెప్పింది అది. మోహపు చూపు చూడకూడదు, నచ్చితే వెళ్ళేసే అంతే. దేవుడు చెప్పాడు రా, దేవుడు చెప్పాడు రా నాయన. అరే లోతు కూతురు లేస్తే ఏం చేశాడు రా? యూదాగాడు కోడలు లేస్తే ఏం చెప్పాడు రా? వాళ్ళకి ఏం శిక్షణ వేశాడు చెప్పు? నచ్చితే వేసేయి, నువ్వు వెళ్ళి అంతే. నువ్వు అవన్నీ అడక్కు, నచ్చితే వేసేయి. మోహపు చూపు చూడదు, హెచ్పీలు కొట్టుకోవద్దని చెప్పాడు దేవుడు. ఒరే లోతు ఒక మనిషిరా అయ్యా, దేవుడు. అవును, దేవుడు చేసిన దాంట్లో ఒక మాట చెప్పు. మరి ఏసేం బీగుతున్నాడు? మరి యెహోవా ఏం బీగుతున్నాడు? ఇంకొక మాట, ఇప్పుడు తామర కొడుకు ఓనానుగాడు దాని వదిన యొక్క పువ్వులో వీర్యం లేదని చెప్పి చంపేశాడు,
అవునా? మీ దేవుళ్ళే చేస్తున్నారు. అప్పుడు నువ్వే అరే బాబు, వదిన పూకులో వీరేమైలేదని చెప్పి చంపేసిన దేవుడు యెహోవా దేవుడు, మరి ఆయన అక్కడ ఎందుకు చంపేశాడు ఓనాన్ని? పూలో వీరేమైలేదని చెప్పి చంపేశాడు కదా. పెళ్లి చేసేసుకో, మీరు క్వశ్చన్ అడిగి చేసేసుకోండి. ఆడి నువ్వు అదయ్యా, నువ్వు దేవుడు తప్పు చేయలేదన్నావు, మరి లోపల వీరేమైలేదని చెప్పి చంపేశాడు, మరి దీనికి ఏం చెప్తావు? అంటే డబ్బులు ఇచ్చి నేను ఫోన్ చేస్తే, ఆ నెంబర్ పెడితే నేను ఫోన్ చేస్తే నువ్వు చెప్పే సమాధానం అది. ఏం చెప్ప, నీకేం కావాలి చెప్పు. నేను అన్ని రెఫరెన్సెస్ చూపించా. దమ్ముందా ఒకటే? ఎవరికి? మీ అమ్మని పంపించు, రాధామనోడు దమ్మేందో చూపిస్తాడు. మీ అమ్మని పంపించు, రాధామనోడు దమ్మేందో చూపిస్తాడు. ఎవరెవరు కాదయ్యా, రాధామనోహర్ దమ్ము గురించి మాట్లాడావు. మీ అమ్మని పంపించు, నీకు 9 నెలలు తమ్ముడో చెల్లినో తీసిపోతే రాధామనోహర్ని అవమానిద్దాం అప్పుడు మనం. నేనే ఉంటాను రా, నేను మీద కాదురా, నువ్వు దమ్ము గురించి మాట్లాడినప్పుడు మరి ఆయన మగతనం గురించి నేను కూడా మాట్లాడాలిగా. మరి నువ్వు అన్నావు కదా, ఆయనకి ఆయన ఇష్టం లేదు చెప్పు, నేను వస్తాను. మరి దేవుడి కోసం పోరాడాలనుకుంటే నేను చచ్చిపోవడానికైనా సిద్ధంగా మాట మాట్లాడు. చచ్చిపో, మరి ఎందుకు బతుకున్నావు ఇంకా? ఒకసారి చెప్తాను, చచ్చిపోరా, నువ్వు ఎందుకు బతుకున్నావు ఇంకా? నేను చచ్చిపోతే పని చేయరా, నీకు మేము మారాలి అంటే నువ్వు పని చేయరా, నువ్వు మాకు ఏం వద్దురా. నువ్వు ఒక కేజీ పంచదార తెచ్చుకొని నీ దేవుడి కోసం మా మడుగుడు నేను మారిపోతా, నీ మతంలోకి వచ్చేస్తా, సిద్ధమా నువ్వు? మరి చచ్చిపోవడం వద్దు, నువ్వు 1 కేజీ పంచదార తెచ్చుకొని నా మొక్క పంచదార వేసుకొని మొక్క వేసి పంచదార వేసుకొని చీకితే నేను నీ మతంలోకి వచ్చేస్తారా. మరి చచ్చిపోవడం వద్దులేగా, నీ పని చేయపోని. ఒక 1/2 కేజీ పంచదార తీసుకుని నా చంక నాకు చంకేస్తా, రాధమ్మనోరు చంక నాకు. ఒరే బాబు, నువ్వేమన్నా నీ దేవుడి కోసం చచ్చిపోతా అన్నావు, అంత అవకాశం వద్దు తమ్ముడు. తమ్ముడు ఒక్క మాట తమ్ముడు, ఒక్క మాట నువ్వు నీ దేవుడి కోసం చచ్చిపోతూ ప్రాణత్యాగం చెయ్యొద్దు తమ్ముడు. ఒక్క మాట వినాలి నువ్వు. మాట్లాడు నిజంగా తమ్ముడు, ఒక మాట విను. నువ్వు దేవుడి కోసం చచ్చిపోతు, చాలా పాపం అది చచ్చిపోవటం అనేది. నువ్వు 1/2 కేజీ పంచదార కొనుక్కో, డబ్బులు నేను ఇస్తాను, వచ్చి నా మొక్క పంచదార వేసుకొని చీకు నేను మారిపోతాను. తమ్ముడు అన్నావు నిజంగా, తమ్ముడు అన్నావు కదా నువ్వు. అవును, బైబిల్ ప్రకారం తమ్ముడు అంటే అర్థమైంది. అక్క అంటే అదే రోజు జంగమని, చెల్లి అంటే అదే రోజు చేయమని చెప్పి బైబిల్ ప్రకారం. అందుకే అక్క తమ్ముడు అనేది బైబిల్ ప్రకారం మనం మాట్లాడుతున్నాం. బైబిల్ ప్రకారం మనం జీవించాలి కాబట్టి అమ్మతో చెల్లితో సెక్స్ చేసుకోవచ్చు అని చెప్పి బైబిలే చెప్పింది. అందుకే తమ్ముడు అన్నా, లేకపోతే అరే అనేవాడిని. మా హిందూ గ్రంథాల ప్రకారం నేను అరే అనేవాడిని. నువ్వు పంచదార తెచ్చుకో. ఇదిగో ఒక మాట చెప్తున్నా, రాధా మనోహర్ గారు ఫోన్ నెంబర్ మెసేజ్ పెట్టాయా, నా దగ్గర ఒక 1/2 కేజీ పంచదార ఉంది, నీ నవరంధ్రాలు కూడా నా పంచదార వేసి చీకుతాను, నువ్వు మతం మారుతావు అని ఆయన మారతాడు. అజ్ఞాని నువ్వు కాదురా, కాదురా, నువ్వేమో చచ్చిపోతాను. అరే చచ్చిపోద్దు ప్లీజ్ రా, నా మాట ఏనరా. ఒక 1/2 కేజీ పంచదార నువ్వు ఖర్చు పెట్టుకుంటే నీకు పని అయిపోతురా, నేను మతం మారుతాను రా అని చెప్తుంటే నువ్వు దానికి ఎందుకు, నువ్వు దీనికి ఒప్పుకున్నా ఒప్పుకోవట్లేదు చెప్పు, క్లారిటీ చెప్పు నాకు. ఇదే స్థితి నువ్వు హాస్పిటల్లో పడతావు, నువ్వు అలా ఉండు తమ్ముడు. ఇగో, నేను నీ దేవుడి కోసం చచ్చిపోమని నేను చెప్పను, ఎందుకంటే చచ్చిపోవటం అనేది అది చాలా క్రూరమైన పని. దేవుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు, ఏ దేవుడు కూడా. నువ్వు ఒక 1/2 కేజీ పంచదార తీసుకొని నా మొగ్గ చీకితే నేను ఖచ్చితంగా కూడా మతం మారుతాను. మరి దీనికి సిద్ధమా నువ్వు చెప్పు? అదే నువ్వు గ్రంథం చెప్పింది. ఒరే నువ్వు ఏమన్నావురా? అరే నువ్వు అన్నావు నేను నా దేవుడి కోసం చచ్చిపోతాను. నేను దేవుడి కోసం చచ్చిపోను, నాకు అవసరం ఏ దేవుడి కోసం నేను చచ్చిపోను. రాధా మనోహర్ గారి కోసం కూడా నేను చచ్చిపోను, ఎవరి కోసం చచ్చిపోను నేను, నాకు అవసరమే లేదు. నాకు అందరూ మామూలు సమానమే. నువ్వు చచ్చిపోతానన్నావు కాబట్టి ప్రాణత్యాగం చేస్తాను, ప్రాణత్యాగం వద్దు. నీ నోటికి ఒక 1/2 గంట పని అప్పు చెప్పు, పని అయిపోద్ది. రక్తం కాల్చక్కర్లేదు, గొడవ విషం తాగక్కర్లేదు, రైలు కింద పడక్కర్లేదు, బస్ కింద ఊరేసుకోకర్లేదు, ఏది చేయక్కర్లేదు. చక్కగా 1/2 కేజీ పంచదార కొనుక్కొని నా దగ్గరకు వస్తే చక్కగా దేవుడి కార్యాలన్నీ కంప్లీట్ అయిపోతాయి మనకి. అవునా? సరే, నువ్వు చెప్పినట్లు నవ్వుతుంది తప్ప నాకు ఎలాంటి కోపం రావట్లేదు. నాకెందుకు కోపం తమ్ముడు? నువ్వు నా దేవుడి కోసం చచ్చిపోతాను అన్నావు, నేనేం ఆఫర్ ఇచ్చాను నీకు? తిట్టాను నిన్నేమన్నా? కొట్టానా? బూతులు తిట్టాను? ఏం అనలేదు కదా నిన్ను. తమ్ముడు అని ప్రేమపూర్వకంగా చెప్పాను. నా తమ్ముడిని నా తమ్ముడు నువ్వు సాటిస్ఫై చేస్తే ఖచ్చితంగా నేను కూడా యేసుని నమ్ముకుంటా. ఈ నోరుని బట్టి మీరు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారో కానీ పడిపోయే వాళ్ళు మీరే. తమ్ముడు మళ్ళీ నువ్వు వస్తున్నావు రావట్లేదు. నేను ఉండేది హైదరాబాదు, ప్రగతి నగర్, కుక్కటపల్లి. నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేసిన ఒక 1/2 కేజీ పంచదార అన్న, పంచదార కూడా నేను తెచ్చుకోలేనన్నా, డబ్బులు కూడా లేవు అంటే నేను ఛార్జీలకు డబ్బులు పంపిస్తాను. పంపించిన తర్వాత ఇలా మాట్లాడుతామని నిన్ను అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. లేదంటే తమ్ముడు వాడు వీడు అనుకో, నేను మీ అమ్మగారిని మీ నాన్నగారిని ఏం అనలేదు. నేను అనాలి అని నీకు అనిపిస్తే ఆడు వీడని ఆయన, నాకు అభ్యంతరం ఉంది, నేను కూడా అంటాను. లేదు నేను అందుకని ఇప్పుడు మరి ఇంకే
ఇప్పుడు దేవుడి విషయం పక్కన కాసేపు మనం దేవుడి విషయం పక్కన పెడదాం. ఇలా దేవుళ్ళు ఎవరు రాధా మన వీళ్ళందరి గురించి రాధా మనోహర్ గురించి యేసు గురించి కాసేపు పక్కన పెడదాం. నువ్వు ప్రాణత్యాగం చేస్తాను అన్నావు కాబట్టి మాట మీద నువ్వు నిలబడాలి. ఇప్పుడు ఒక్క పావు కేజీ హాఫ్ కేజీ కూడా వద్దు పంచదార అన్న. నేను లేదు పంచదార నేను కొనలేనన్నా బెల్లం కొంటాను, బెల్లం కూడా తెచ్చుకో పర్వాలేదు. భలే ఉన్నారు మీరు. లేదా బెల్లం లేదన్నంటే తేనె తెచ్చుకో 50 గ్రాములు, 100 రూపాయలు ఎంత ఉంటుంది, ఒక 50 గ్రాములు తేనె తెచ్చుకో. సామాన్యం అయినా కానీ నేను లక్షల మందిని చూసాను ఇలాంటి వాళ్ళని, ఇలాంటి గర్విష్ఠుల్ని. నేను తమ్ముడు నేను నిన్ను చచ్చిపోబిగో ఎవడైనా మనిషి ఈ రోజులు ఎలా ఉన్నారు తెలుసా తమ్ముడు? ఒక మాట ఈ రోజులో ఎట్లా చచ్చిపోతా అంటే చచ్చిపో అంటారు. నేను అలా అనట్లేదు నిన్ను. నువ్వు బతికి ఉండాలి, నిండు నూరేళ్ళు ఉండాలి. దేవుడి కోసం నువ్వు అంత త్యాగం చేస్తాను. నా మనసు కూడా కరిగిపోయింది నిజంగా. చాలా బాధపడుతున్నా నేను నిజంగా. నీకు బైబిల్ చదివినప్పుడు కూడా నువ్వు ఇందులోంచి అందులోకి తమ్ముడు ఒక మాట, నా మాట నువ్వు ఆలకించు. నేను ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నా, నీ మీద కక్ష ద్వేషం ఏమీ లేదు. కాదు నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, నేను దాన్ని విమర్శించాను. అవును, నేను అందుకే నాకు జ్ఞానోదయం కలిగించాలంటే నువ్వు ఖచ్చితంగా పంచదార బెల్లం తెచ్చుకోవాల్సిందే, తప్పదు. తేనన్నా తెచ్చుకో కనీసం. ఏమవుతుంది రా, పంచదార బెల్లం తెచ్చుకుంటాను, నీకు నచ్చినట్టే చేస్తాను, దాన్ని ఏముంది. మరి ఇంకే నేను అవన్నీ రాధా మనోహర్ గారు కూడా మారుస్తాను నేను. నువ్వు ఒక్కసారి పడ్డా మళ్ళీ లేవడం చాలా కష్టం. తమ్ముడు ఒక మాట, నువ్వు నీ దేవుడి కోసం నువ్వు అన్నావు కదా అన్న, నేను చచ్చిపోతాను నా దేవుడి కోసం అన్నావు కదా. నేను రాధా మనోహర్ గారిని ఒప్పించి నువ్వు ఒక 100 గ్రాములు బెల్లం గానీ, ఒక పావు కేజీ పంచదార గానీ, ఒక 100 గ్రాములు తేనె గానీ తెచ్చుకో. ఆయన్ని ఒప్పించి ఆయన్ని మొత్తం చీకించే బాధ్యత నాది. ఆయన అమ్మటే మతం మారిపోతాడు. వాట్సాప్ నెంబర్ ఇదే కదా? నీ వాట్సాప్ నెంబర్ ఇదే కదా? నాదే నాకుంది, వాట్సాప్ ఉంది. ఫీడ్ చేసుకున్నట్టున్నాడు. ఏంటి నెంబర్ ఫీడ్ చేసుకో? నీదే? అదే ఫీడ్ చేసుకో. ఎందుకు? నువ్వు చెప్పిన మాటలకు సమాధానం చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి, చూపించాను నీకు. రోజులు తమ్ముడు ఇదిగో కాదు ఓ పని చేయలేకపోతే వెళ్ళావు కదా. నాకు నిన్ను రావటాను కూడా నువ్వు నీ వయసుని బట్టి నాకు సరిపోవట్లేదు. ఇప్పుడు నా వయసుతో పెద్ద జ్ఞానం నాకు సంబంధం లేదు. సంబంధం ఉండదు నీకు. ఇప్పుడు నువ్వేమనుకున్నా ఒక మాట నువ్వు నా గురించి నువ్వు స్టేట్మెంట్ నాకు అవసరం లేదు. అంటే శుభ్రంగా తాగామా తిన్నామా అవతల విమర్శించామా అదే బతుకు. ఇది కాదు. ఇప్పుడు నువ్వు నీ దేవుడి కోసం నువ్వు చచ్చిపోతావా లేదా చెప్పు, ఒక మాట చెప్పు. నిలబడుతున్నావా లేదా మాట మీద? నువ్వు వచ్చి చంపేస్తావా నా దేవుడిని విమర్శించి? నువ్వు వచ్చి చంపేస్తావా లేదా నా దేవుడే చంపేస్తాడా? ఒక మాట, నీ దేవుడి కోసం నువ్వు చచ్చిపోతావా లేదా చెప్పు. నీలాంటి అజ్ఞానాలు వచ్చి నా మీద చెయ్యేస్తే నిజంగా మిమ్మల్ని తిరగేవాడు చంపేస్తాను. అదవుతుందా? తమ్ముడు ఒక మాట నేను నిన్ను చంపుతాను. ఒక నిమిషం, నేను నిన్ను చంపుతానలేదు గుర్తుపెట్టుకో. నేను నిన్ను చంపుతానలేదు. నేను అంటున్న మాట ఏంటంటే నీ దేవుడి కోసం నువ్వే చచ్చిపోతానన్నావు. నాకు ఎలాంటి అసహ్యం కూడా లేదు. ఏరా అన్నందుకు నన్ను క్షమించు. ఎందుకంటే నిన్నెందుకు క్షమిస్తా? నేను నిన్ను క్షమించాలంటే నాకు ఒకటే కండిషన్ ఉంది. నువ్వు ఒక పంచదార ఒక పావు కేజీ, బెల్లం ఒక పావు కేజీ, తేనె ఒక 100 గ్రాములు, ఈ మూడిట్లో ఏదైనా తెచ్చుకో. నువ్వు నీ యొక్క కర్తవ్యాన్ని నిరభ్యంతరంగా నిర్వర్తించు. యేసు ప్రభు కూడా నిన్ను మెచ్చుకుంటాడు. మరి అందుకే అంటున్నాను కదా, నా నెంబర్ సర్వ్ పెట్టుకుని అలా ఉంచుకో. నీకు ఎప్పుడైనా కానీ అలా పడిపోతున్నానని తెలుసుంటే కనుక నాకు ఫోన్ చేయి. నీ తరపు నేను ప్రార్థన. నాకు పొద్దున్నే పడుద్ది తమ్ముడు, 9-10 కల్లా పడుద్ది బ్రదర్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను బాత్రూమ్ వెళ్ళినప్పుడు నేను సులభంగానే పడిపోయింది. పెద్ద కష్టపడను నేను. అంత మూర్ఖత్వం పనిచేయదు నీకు అసలు. ఎందుకంటే తారుమార్లో ఉన్నావు, అటు ఇటులో ఉన్నావు. కానీ నువ్వు సరిచేయి, నువ్వు సరిచేయి. ఓ పావు కేజీ పంచదారతో నన్ను సరిచేయి. మరి నేనే సరి అవుతానంటాను కదా. ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు బేరింగ్లు సౌండ్ వస్తా ఉంటాయి తమ్ముడు. ఒక నిమిషం, బేరింగ్లు సౌండ్ వస్తా ఉంటాయి. గ్రీజ్ పెడితే సరిపోయింది. అలానే ఏదైనా రిపేర్ వస్తే షాప్ ఇచ్చి సరిపోయింది. నువ్వు నన్ను బాగు చేయాలనుకున్నప్పుడు పంచదార పావు కేజీ తెచ్చుకుని నేను బాగుపడతానన్నాను కదా. అర్థం కాదు, మీరు మాటలతో బతికేస్తున్నారు అంతే. మీరు ఇలాగే నువ్వు చేతలు చూపించు తమ్ముడు, నువ్వు చేతలు చూపించు. పావు కేజీ పంచదార తీసుకుని నీ చేతలని చూపించు. ఖచ్చితంగా నేను కూడా ఒప్పుకుంటా. తమ్ముడు మేము మాటలు చెప్పాము, తమ్ముడు చేతల్లో చూపించాడు అద్భుతంగా. పావు కేజీ పంచదార మొత్తం వాడేశాడని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటాను. ఆగాగు పెట్టుకుంటారు కానీ మొత్తం పంచదార ఎవరు తెస్తారో మొత్తం మేము మాట చెప్పి బతుకుతున్నావు. సో ఒప్పుకుంటాను. నువ్వు చేతలో పావు కేజీ పంచదార తెచ్చుకుని చేతల్లో చూపించు పంచాయత్. మేము ఓడిపోతాం అప్పుడు. పావు కేజీ పంచదార లేదా 1/2 కేజీ బెల్లము లేదా 100 గ్రాములు తేనె ఉన్నాయి కదా, నువ్వు చేతల్లో చూపించు.
కొంచెం నన్ను ఓడించేస్తే నువ్వు ముందు గర్వం నడుస్తుందంట, ఒకసారి ఆలోచించుకో నువ్వు కూడా. ఏంటది? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందా? మరి గర్వం వెనక నాశనం నడుస్తుంది నేను అనుకుంటున్నానే. లేదు నీకు రివార్డ్ జరుగుతుందేమో కానీ నీకు రెండోది కరెక్ట్గా. అవునా, సరే పర్వాలేదు. ఈ శాపనార్థాలని నాకు పిల్లి శాపనార్థాలు పనిచేయలే కానీ ఎందుకు నువ్వు ఎప్పుడు వస్తున్నావు చెప్పు, బయలుదేరు. శాపనార్థం అనేది మీరు పెట్టుకుంటారు తప్ప మేము శాపనార్థాలు ఏం పెట్టాం. ఉన్నది మరి ఏసి పెట్టి శాపనార్థం ఏంది? మీరు నమ్మకపోతే ఆ పార్థులు తీసి వాళ్ళ కొంపల మీద వేసి రమ్మన్నాడు. మరి ఇదేంటిది శాపనార్థం కాదా? మరి ఇతర బైబిల్ని ఇతర గ్రంథాలు మీరు కింద పడుతుంది. మీరెవరు అసలు? మా ఇళ్ళకి వచ్చి మీరు ఆ లంజల పుస్తకం పట్టుకొని మీరెవరు మా ఇళ్ళకి వచ్చి? నువ్వు అసెన్స్ కాబట్టి అది మీరు ఆ లంజల పుస్తకం పంచడానికి మీరెవరు మా కొంపలకు వచ్చి? సూపర్వైజర్ మీరు లంజల పుస్తకం పంచబట్టే కదా మేము లంజల పుస్తకం రా బాబు ఇది వద్దురా బాబు అని మేము చెప్పింది. లంజల బైబిల్ తరపునే మాట్లాడుతున్నాను. అందుకనే కదా తమ్ముడు నేనేమన్నా